ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల దేవా, నేటి ఉదయకాలము వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీ మెల్లనైన స్వరాన్ని వినిపించి వాక్యం చేత బలపరచుమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రియమైన విశ్వాసులారా, నేటి ఉదయకాలము కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికను మనం ధారావాహికంగా ధ్యానించుకుందాం. అపోజిడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఈ మొదటి పత్రికను మనము ధ్యానాల్లోకి వెళ్ళక మునుపు, గత కాలంలో కొంతమంది మనను ఏదైనా ఒక పుస్తకాన్ని దేవుని వాక్యం నుంచి ఎంచుకున్నప్పుడు దాని గురించిన కొంత క్లుప్త వివరణతో ప్రారంభిస్తే తర్వాత ఆ ధ్యానాల్లో వాటి వివరణ, అవి ఎందుకు ఈ రీతిగా వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విశ్లేషణను పొందడానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని, పుస్తకం యొక్క ప్రారంభ పలుకులు, దాని గురించినటువంటి వివరణ, ఇంట్రడక్షన్ మనం కొంత ముందే ధ్యానిస్తే తర్వాత కాలంలో చాలా దీవెనకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేసినారు. అయితే ఈ వివరణలోకి వెళ్ళక మునుపు ఈ మొదటి కొరింథీ పత్రికలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటని జ్ఞాపకం చేసుకొని దీని వివరణలోకి మనం వెళ్దాం. కొరింథీ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏదన్నా ఉందంటే అది 13వ అధ్యాయంలోని 13వ వచనం. కాగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడు నిలుచును, వీటిలో ప్రేమ శ్రేష్టమైనది. మానవ జీవితంలో, విశ్వాస ప్రయాణంలో అనుదినము అనేక విషయాల గుండా వస్తున్న మనకు మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించినటువంటి మాట. విశ్వాసము, ఈ లోకంలో జీవిస్తుండగా దేవునిలో ఉంచేటువంటి విశ్వాసం, మన విశ్వాస యాత్ర కొనసాగడానికి, రక్షణ జీవితం కొనసాగడానికి ప్రాముఖ్యమైనది. దేవునిలో నిలిచి ఉండడానికి విశ్వాసము. రెండవది, జీవితంలో నిరీక్షణ లేకపోతే అసలు బ్రతుక్కి అర్థం ఉండదు. ఎందుకు బ్రతుకుతున్నాం, ఏమవుతుందో తెలియనటువంటి స్థితి కనుక నిరీక్షణ ప్రాముఖ్యమైనది. మానవ జీవితంలో సంతోషం, ఆనందం ఉండడానికి, ముందుకు కొనసాగడానికి, ఎంత కష్టమైన భరించడానికి కారణమైనటువంటిది ప్రేమ. వీటన్నిటిలో ప్రేమ చాలా గొప్పది. యేసు ప్రభుల వారు ఎందుకు నరావతారిగా వచ్చినారు, ఎందుకు శ్రమను అనుభవించినారు, ఎందుకు కష్టాలను అనుభవించినారు, ఎందుకు సిలువకు ఎక్కినారు, ఎందుకు మనల్ని ఎంతగా రక్షించడానికి తాపత్రయపడ్డారు అంటే ప్రేమ. కనుక వీటన్నిటిలో ప్రేమ శ్రేష్టమైనది. ఆ ప్రేమను బట్టి, ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, యేసు ప్రభుల వారిని ప్రేమించడాన్ని బట్టి పౌలు గారు ఎన్ని శ్రమలను అనుభవిస్తూ ఈ సువార్తను కొరింథీ సంఘానికి తెలియజేసినారు. కొరింథీలో పౌలు గారు దాదాపుగా ఆయన రెండవసారి సువార్త యాత్రలో కొనసాగుతూ 18 నెలలు కొరింథీ సంఘంలో ఉన్నారు. ఎఫెస్సి తర్వాత కొరింథీ రెండు ప్రాముఖ్యమైనటువంటి రోమీల పట్టణం. ఈ కొరింథీ గురించినటువంటి వివరణకు వెళ్ళక మునుపు పౌలు గారి సేవ నేపథ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారు తన పరిచర్య కాలంలో అనేక గ్రామాలకు వారు సువార్తనిస్తూ దేవుని రాజ్య సువార్తను తెలియజేస్తూ సాగినారు. పౌలు గారు అనేక పట్టణాలని దర్శిస్తూ పట్టణాల్లో పరిచర్య చేసినారు. కారణం, పట్టణాల్లో పరిచర్య చేస్తే పట్టణాల్లో సంఘాలు ఏర్పడితే ఆ సంఘాలు కేంద్రంగా మారి అక్కడ దాని చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకు సువార్త విస్తరిస్తుంది కనుక పౌలు గారు పట్టణాలను ఎంచుకున్నారు. అదే రీతిగా పౌలు గారు ఇంకొక ప్రాముఖ్యమైన పని ఏం చేసినారంటే తాను ఒక వృత్తిని ఎంచుకున్నారు, గుడారాలు నేసేటువంటి వృత్తి. దీనివల్ల తను సేవలో ఎవరికి భారంగా ఉండకుండా తనకు తాను తన పనులు చేసుకొని వెళ్ళడానికి వీలు కలిగింది. ఇంకా అనేక వ్యక్తుల్ని స్వార్థ సేవ కొరకు పొందుకోవడానికి వీలు కలిగింది. మీరు గమనించితే కొరింథీ ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం రోమా సామ్రాజ్యంలో. దీనికి రెండు వైపులా కూడా ఓడరేవులు ఉన్నవి. యూరోప్ నుంచి వచ్చేటువంటివి, ఆసియా నుంచి వచ్చేటువంటి ఈ ఓడరేవుల మధ్యలో కొరింథీ పట్టణం ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం, చాలా ధనం కలిగినటువంటిది, అనేక వృత్తి విద్యలు చేసేటువంటి వారు, అనేక వ్యాపారాలు చేసేటువంటి వారు,
అనేక సిద్ధాంతాలు కలిగినటువంటి వారు పురాతనమైనటువంటి నగరాన్ని కూల్చివేసి రోమీలు ఒక నూతన పట్టణాన్ని కట్టినారు. కానీ ఆ గ్రీకు దేవతలు, గ్రీకు అలవాట్లు, గ్రీకు దేవతల్లో వ్యభిచారానికి సంబంధించినటువంటి దేవత పట్టణం కూడా ఇక్కడే ఉంది. దాని ఛాయలు తర్వాత కాలంలో కూడా ఆ పట్టణం మీద ఉన్నట్టుగా చాలామంది పండితులు అంటారు. ఈ రీతిగా వీటన్నిటి నడుమ కొరింథు ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఈ పట్టణంలో ఉన్నటువంటి సంఘము 18 నెలల పాటు పౌలు గారు, అపోలో గారు ఇంకా అనేకులు సువార్తను ప్రకటించి అక్కడ విశ్వాసంలో నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అకిల, ప్రిస్కిల్లా గారు కూడా పౌలు గారితో ఉన్నట్లుగా గమనించుతూ ఉన్నాం. అయితే ఈ సంఘంలోని వారు అనేక విషయాల గురించి వారికి కలిగినటువంటి అనుమానాల్ని పౌలు గారి దగ్గర తెలుసుకోవడానికి వారు రాసినప్పుడు వారికి కలిగిన అనుమానాలు, సందేహాలను పరిశుద్ధాత్మ దేవుడు నివృత్తి చేస్తూ రాసినటువంటి పత్రికల్లో మొదటి కొరింథీ పత్రిక. ఇందులో అనేక విషయాలు మనం గమనిస్తూ వస్తాం. సంఘ ఐక్యత గురించినటువంటి విషయాలు, బాప్తిస్మం గురించినటువంటిది, పునరుద్ధానం గురించినటువంటిది, పరిశుద్ధాత్మ గురించినది, ప్రేమ గురించినటువంటివి. ఈ రీతిగా అనేక విషయాలు మనము ఇందులో చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘంతో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మాట్లాడి వారిని బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచి వారితో మాట్లాడిన అనేక విషయాలు నేటి మన సంఘంలో, మన అనుదిన జీవితాల్లో కూడా ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస పాఠాలని నేర్పిస్తుంది. అంత గొప్ప పత్రిక, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పౌలు గారి సేవా దృక్పథంలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘము. ఆ సంఘంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన పాఠాలని మనం ఈ పత్రికలో ఈ రానున్న రోజుల్లో నేర్చుకుంటాం. ప్రార్థించుతాము. మహోన్నతుడా, గొప్ప దేవ, అనుదినం మాతో మాట్లాడమని, ప్రాముఖ్యంగా మేము విశ్వాసంలో మమ్మల్ని మేము బలపరుచుకుంటూ కొరింథీ సంఘంతో మీరు పలికినటువంటి మాటలను ధ్యానపూర్వకంగా ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ ధ్యానాల్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మేళ్లతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.